మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, ఉన్నతమైన నీ ఆలోచనలతో మా బ్రతుకులను మా జీవితాలను కట్టుకుని మరొక ఈ ఉన్నతమైన ఈ కార్యక్రమంలోనికి మేమంతా నీ పాద సన్నిధికి చేరువచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు దేవా కృప చేయండి. వచ్చిన నీ ప్రియ పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కొన్ని నిమిషాలు దేవా ఇలువైన నీ మాటలో నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమా ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వర్లరా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ నూతన ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి మనందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో మళ్ళీ మనందరికీ ఒక అద్భుతమైన అవకాశం అన్నది ఎప్పుడూ మర్చిపోకండి. ప్రతి అంశంలో నేను గుర్తు చేస్తున్నది, ప్రతి ప్రసంగంలో నేను గుర్తు చేస్తున్నది, మళ్ళీ సమయం ఇవ్వబడ్డది. మళ్ళీ తండ్రి మాటల దగ్గరికి చేరే ఒక అద్భుతమైన అవకాశం మనం నోచుకోగలిగాం. ఇది తండ్రి కృప, ఆయన యొక్క అనుగ్రహం. ప్రియులరా, ఈ దయ పొందుకునగలిగామంటే తండ్రి ఒక అద్భుతమైన ఆలోచనలో మన బ్రతుకుల వెనకాల ఉద్దేశం కలిగి ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదని మరొకసారి తెలియజేస్తూ, ఒక మంచి అంశముగా మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వినడానికి ఇష్టపడని మనిషి, ఒక మంచి ఆలోచనాత్మకమైన అంశం అండి, మంచి అంశం. ప్రియమైన దేవుని వర్లరా, వినడానికి ఇష్టపడని మనిషి దేవుని మాటలు వినడానికి ఇష్టపడకపోతే మనిషి జీవితం ప్రమాదంలోనికి వెళ్ళబోతుంది. ప్రియుల, దేవుని మాటలు వినడానికి మనిషి వేగిరపడాలంటుంది బైబిల్ అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో యాకోబు గారు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు, ఏమండి, భూమి మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి అండి, భూమి మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి దేవుడు కోరుకుంటున్న మాట ఏంటో తెలుసా? ప్రతి మనుషుడు వినుటకు ఎగిరపడువాడునుగా ఉండాలంటున్నాడు. వినడానికి ఎగిరపడాలి. వినడానికి మనిషి ఎప్పుడైతే ఎగిరపడతాడో మనిషి తన బ్రతుకును దేవుడి మాటలతో కట్టుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉందండి. వినడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో, వినడానికి ఎప్పుడైతే పరుగులు పెడతావో, వినడానికి నువ్వు ఎప్పుడైతే ఆరాటపడతావో నీ బ్రతుకును దేవుడి ఆలోచనలతో సరి చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుందండి. ఎప్పుడు? వినడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు, వినడానికి మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు మన బ్రతుకులు దేవుడు కోరుకున్న స్థితిలోనికి వెళుతూ, అలానే కాదు ప్రియులరా, ఈ భూపరంగా కూడా ఒక చక్కటి మానవీయ విలువలతో, మానవత్వంతో పాటు దైవత్వంతో కూడుకున్న ఒక అద్భుతమైన ఆలోచనలతో మన బ్రతుకును సమాజానికి కనపరచొచ్చండి. అదే కాదు ప్రియులరా, ఒక మహోన్నతమైన జీవితం స్వాగతం పలుకుతుందండి. ఎప్పుడైతే వినడానికి నువ్వు ఇష్టపడతావో, వినడానికి ఇష్టపడకపోతే ప్రమాదపు అంచులో మన జీవితాలు ఉంటాయండి. ఇంకొక మాట మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వినేవారుగా ఉండాలి మీరు. బోధకుడు చెప్పే ప్రతి మాట వినడానికి ప్రయత్నం చేయాలి. వినే ప్రయత్నం మీరు చేయగలగాలి.
ఎప్పుడైతే వినడానికి ప్రయత్నం చేస్తారో, వినడానికి జాగ్రత్త పడతారో, బ్రతుకులు చక్కబరుచుకునే అవకాశం ఉందండి. బ్రతుకులను సంస్కరించుకునే ఒక అద్భుతమైన అవకాశం, దేవుడి మాటలతో మన బ్రతుకులను సరిచేసుకునే ఒక అద్భుతమైన అవకాశం చేకూరుస్తుంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. మరియు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారో తెలుసా? ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్త చూసుకొనడి. అంటే వినే విషయంలో జాగ్రత్త. వినడానికి వచ్చారు కదా, ఆసక్తితో పరిగెత్తుకుంటూ వచ్చారు కదా. వినే విషయంలో మనము ఇక్కడ కేవలం కూర్చోవడానికి మనం రాలే ప్రియులరా. ఏమండి, ఇక్కడ కూర్చోవడానికి మనం రాలేదు. ఈ వినడంలో మన బ్రతుకును సరిచేసుకునే క్రమంలోనికి, మన బ్రతుకును బాగు చేసుకోవాలన్న ఆలోచనలోనికి, ప్రతి మాటను ఆస్వాదించుకోవాలి, ప్రతి మాటను స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి మాట స్వీకరించాలి. ఎందుకు స్వీకరించాలి? బ్రతుకులను సరిచేసుకోవాలి. దేవుడు కోరుకున్న స్థితిలోనికి వెళ్ళడం కోసం ప్రతి మాటను జాగ్రత్తగా బైబిల్లో దేవుడు రాయించినట్లుగానే ఆ మాటలు చెప్పబడుతున్నాయా? మమ్మలను దారి తప్పించేవిగా ఆ మాటలు ఉన్నాయా? దేవుడు చెప్పిన మాటలతో ఒక బోధకుడు కావచ్చు, ఒక ఏ వ్యక్తి అయినా నిలబడి చెబుతున్నప్పుడు ఆ మాటలు దేవుడి ఆలోచనలతో కూడుకున్నవి ఉన్నాయా, లేదా మమ్మల్ని ఎక్కడైనా నిత్య శిక్షలోనికి తీసుకుపోయేవిగా ఆ మాటలు ఉన్నాయా? అంటే జాగ్రత్త అంటుండంటే వినే విషయంలో జాగ్రత్త కలిగి ఉండకపోతే మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంది అన్నట్లుగా చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. వినే విషయంలో జాగ్రత్త కనబరచకపోతే మనకు ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా దేవుడి మాటల దగ్గర, ఏ విషయంలో జాగ్రత్త లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రియులరా దేవుడి మాటల ఇనుటలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. ఎందుకంటే ఈ మాటలను బట్టే మన బ్రతుకులను మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మాటలు మనం వింటాం చూసాము, ఇప్పుడు వినగలుగుతాం చూసాం, ఈ మాటలను బట్టే మనం ప్రవర్తించాలి. మరి ఆ మాటలు దేవుడివా, దేవుడి ఆలోచనలు కాకుండా ఏదైనా మానవ కల్పితాలను జోడించి చెప్తున్నాడా ఈ వ్యక్తి అన్నది మీరు బైబిల్తో సరిచూసుకొని వినగలగాలి. ఎందుకంటే దాని ప్రకారంగా నడవవలసింది మనం. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి వినే ప్రయత్నం చేయాలండి. అంటే ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని, ఏమండి, మన యొక్క ఆలోచనలు కావచ్చు, మన వినికిడి, మన చెవులు కావచ్చు, ఇవి చాలా జాగ్రత్తగా, చూపులు, చెవులు చాలా జాగ్రత్త కలిగి మనం ఇక్కడ సన్నిధిలో మనం కూర్చోవాలి. ఇంకో మాట చూపిస్తాం మీకు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనంలో ఈ జాగ్రత్త కలిగి ఈ వినే అవకాశంలోనికి మనం వెళ్ళగలిగితే, వినే ప్రయత్నం మనం చేసే స్థితిలోనికి మనం వెళ్ళగలిగితే, ఏమండి, వినడానికి మనం ఎంత వేగిరపడితే, వినడానికి పరిగెత్తుకొని వచ్చేస్తే ఏం దక్కుతుంది, ఏం దొరుకుతుంది, ఏం జరుగుతుంది మన బ్రతుకులు అంటే ప్రియులరా, మన బ్రతుకులు ధన్యతకరమైన స్థితిలోనికి వెళుతాయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో అనుదినము, ఏమండి, ఒకరోజు 2 రోజులతో సరిపెట్టుకున్నది కాదండి ఇది. ప్రతి క్షణం ప్రేమన దేవుని వరలడం. ప్రతిరోజు మన బ్రతుకుకు లేదా శరీర బ్రతుకుకు ప్రతిరోజు 3 పూటలు తిండి ఎంత ప్రాముఖ్యమో, 3 పూటల తిండి ఎంత ప్రాముఖ్యమో ఈ బ్రతుకుకు, ఈ భౌతిక జీవితానికి, ఈ భౌతిక బ్రతుకు, ఆత్మ విషయంలో కూడా ప్రియులరా, ఆత్మ కూడా దేవుడి మాటల కోసం అలానే అల్లాడిపోతుంటుందండి. కానీ ప్రియులరా, ఆత్మ ఆకలితో అల్లాడిపోతుందన్న సంగతి మనకి ఇప్పుడు తెలియదండి. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి దాని ఆకలి మనం ఎరగం. ఇప్పుడు శరీర ఆకలే మనకు, శరీర అవసరతలే, శరీర ఆలోచనలే, శరీర మాయలో ఉన్నాం కాబట్టి అదే ప్రస్తావన, దాని గురించే మన ఆలోచనలు, మన యొక్క ఆసక్తి ఈ శరీరం గురించే ఉంటుంది. కానీ ఎప్పుడు తెలుస్తుంది ఆత్మ ఎంత భయంకరమైన స్థితిలో అది అల్లాడిపోతుందో, ఎంత భయంకరమైన స్థితిలో అది అల్మటించిపోతుందో అనేది ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ శరీరం వదిలిన మరుక్షణమే దాని పరిస్థితి అర్థమవుతుందండి. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడూ అర్థం కాలేదండి ఆత్మ గురించిన ఘోష, ఆత్మ గురించిన ఆలోచనలు, ఆత్మ గురించిన పరిస్థితులు అతనికి భూమి మీద ఉన్న బ్రతుకులు అర్థం కాలేదండి. ఎందుకంటే శరీర మాయలో ఉన్నాడు. దాన్ని ఎలా సుఖపెట్టాలి, సన్నటి
నారవస్త్రములను ధరించుకొని విస్తారంగా బహుదినం ప్రతిరోజు సుఖపడుతున్నవాడు. కానీ శరీరం వదిలిన మరుక్షణమే ఆత్మల లోకం కదండి, అప్పుడు శరీరం ఉండదు కదండి. ఆత్మ అప్పుడు ఈ దేహాన్ని వదిలిపెడుతుంది ఆత్మ. అప్పుడు ఆత్మ యొక్క ఆవేదన ఏంటో అల్లాడిపోయాడండి. ఆకలితో అలమటించిపోతున్నాడు. దేవుని వాక్యం కోసం తపించిపోతున్నాడు. దేవుని వాక్యం కావాలి కావాలి కావాలి, కాలిపోతున్న నాకు దాహం, ఆకలి, తల్లడిల్లిపోతున్నాడండి. అల్లాడిపోతున్నాడు ప్రియులారా నిత్య శిక్షలో. అప్పుడు ఏమి అవసరత గుర్తొచ్చిందో తెలుసా? ఏం కావాలని కోరుకున్నాడో తెలుసా? భూమి మీద ఒక్కరోజు కూడా దేవుడి మాటలు వినడానికి ఆయాసపడ్డట్లుగా, దేవుడి మాటలు వినడానికి ప్రయత్నం చేసినట్లుగా ధనవంతుడి బ్రతుకు కనబడలేదండి. కానీ ఈ బ్రతుకును వదులుతాం కదా ప్రియులారా ఏదో ఒకరోజు. అప్పుడు అంటూ ఆత్మ ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలిందో అప్పుడు స్టార్ట్ అవుతుందండి దాని యొక్క పరిస్థితి. ఎంత భయంకరమైన ఆకలితో, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి దాని బ్రతికి వెళ్ళిందో అప్పుడు ధనవంతుడు అల్లాడిపోతూ ఆ నిత్య శిక్షలో దూరంగా నెమ్మదికరమైన స్థలంలో ఉన్న అబ్రహాము అక్కడ తన యొక్క ఇంటి దగ్గర పడి ఉన్న లాజరు, దరిద్రుడిగా ఉన్నాడు కదండి, ఇంటి దగ్గర ఉన్నాడు కదండి. ధనవంతుని ఇంటి దగ్గర లాజరు ఉన్నాడు కదా, దరిద్రుడుగా అతని ఇంటి దగ్గర పడి బ్రతుకుతున్నాడు. తిండి తిప్పలు లేని పరిస్థితిలో దరిద్రుడిగా లాజరు బ్రతుకుతున్నాడు. దేవుని కోసం బ్రతుకుతున్నాడు. రొట్టె ముక్కకు నోసుకోలేని పరిస్థితి లాజరు, దరిద్రుడిగా భూమి మీద. కానీ రొట్టె ముక్క లేకపోయినా పర్వాలేదు, రోగంతో అల్లాడిపోతున్నా పర్వాలేదు, నా బ్రతుకు భయంకరమైన పరిస్థితులు నా శరీరాన్ని దాపరించినా నాకు ఈ శరీరం గురించిన ఆలోచన లేవు. నా ఆత్మను నేను కాపాడుకోవాలి. శాశ్వతమైన జీవితం ఆత్మతో కూడుకున్నది. శాశ్వతమైన జీవితం ఈ ఆకారానికి లేదు. ఇది 2 రోజులు, ఏదో ఒక రోజైతే వదలాలి, ఏదో ఒక రోజైతే ఇది వదలాలి. కానీ శాశ్వతమైన జీవితం కలిగిన ఆత్మందు చూశారు, దాన్ని ఆకలితో ఉంచుకోలేకపోయాడండి. ఆకలితో ఉంచలేదండి. దరిద్రుడిగా ఉన్న భూమి మీద బాడంతా, శరీరం అంతా కురుపులతో నిండుకొని ఉందండి. ఆరోగ్యం బాగలేదు, తినడానికి తిండి లేదు, కూడు లేదు, గూడు లేదు, గుడ్డ లేదండి. భయంకరమైన దయనీయ పరిస్థితి దరిద్రుడైన లాజర్ది. కానీ ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు అంటండి. ఆత్మ గురించిన ఆలోచన లేదు వాడికి. దేవుడు మాటలు వినాలన్న ఆలోచన లేదు. దేవుడి కోసం బ్రతకాలన్న, దేవుడి కోసం బ్రతకాలన్న ఆలోచన ఎక్కడిది? దేవుడు మాటల దగ్గరికి వస్తేనే కదా పరమార్థం అర్థమయ్యేది. దేవుడి సన్నిధి దగ్గరికి వస్తేనే కదా నీ బ్రతుకు, నీ జీవిత విశేషాలు ఏంటో తెలిసిపోతాయి. ఏమండి, ఇదొక మాన్యువల్ కదా ప్రియులరా మన బ్రతుకుకు. ఈ చావు పుట్టుకల మధ్య జీవితం యొక్క విశిష్టతను తెలిపే గ్రంథం ఉందంటే బైబిలే కదా ప్రియులరా. చావుకు తర్వాత, పుట్టుకకు ముందు జీవితం విశేషమైన ఆలోచనలతో కూడుకున్నది ఇది ఒక్కటేనండి. అంత అద్భుతమైన సత్యం దాగి ఉంది. అందుకే ఈ మాటల దగ్గరికి వస్తే అర్థమయ్యేది ధనవంతుడికి. వినడానికి అవకాశం లేని బ్రతుకులు ఉండిపోయాడు అతడు. వినడానికి అవకాశం లేని బ్రతుకులు ఉండిపోయాడు, వినలే. కానీ లాజరైన దరిద్రుడు అతని యొక్క ఇంటి దగ్గరనే పడి ఉన్నాడండి. కనీసం పక్కవాడికి ఇంత సహాయం చేయాలన్న ఆలోచన లేని పరిస్థితుల్లో ధనవంతుడు బ్రతుకుతున్నాడండి. రొట్టె ముక్కలు, ధనవంతుడి బల్ల మీద పడే రొట్టె ముక్కలను తిని దేవుని యొక్క పిలుపు కోసం ఎదురు చూశాడండి లాజరు. ఆ తర్వాత చనిపోయాడండి. సురక్షితంగా దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు లాజరు. దేవుని కోసం బ్రతికిన లాజరు నెమ్మదికరమైన స్థితిలోనికి వెళ్ళాడు. కానీ ధనవంతుడు కూడా చనిపోయాడండి. ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఇతడు భయంకరమైన యాతనకరమైన శిక్షలోనికి వెళ్ళిపోయాడండి ధనవంతుడు. అప్పుడు అర్థమైందండి, అల్లాడిపోతున్న ఆత్మ ఆకలితో ఆ భయంకరమైన యాతన, ఏమండి, ఆ భయంకరమైన అగ్నిజ్వాలలో యాతన పడుతూ దూరంగా అబ్రహామును చూశాడు. అబ్రహాము రొమ్మరున్న లాజర్ను చూశాడు. నా ఇంటి దగ్గరనే పడి ముక్కలు ఎరుకొని తింటుండే రొట్టె ముక్కలు, తిండి తిప్పలు లేని దౌర్భాగ్యంగా ఉండే ఈడు నెమ్మదికరమైన స్థితిలోనికి వెళ్ళాడు. ఈరోజు నేనేమో ఈ భయంకరమైన దాహంతో, ఆకలితో అల్లాడిపోతున్నాడు. నాయనా అబ్రహామా, ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను, నా నాలుకను చల్లార్చుటకు
ఆ లాజరు నుంచి, ఆ లాజరు యొక్క చిటికెన వ్రేలుతో నా నోటిని ఏమండి ఆ దాహాన్ని తీర్చుటకు లాజర్ను పంపు అని అంగలాడుస్తున్నాడు అండి అక్కడ. చూసారా, ఆత్మ ఎంత అల్లాడిపోతుందో, ఎంత ఆకలితో అల్లాడిపోతుందో అప్పుడు అర్థమైందండి. శరీరంలో ఉన్నప్పుడు అర్థం కలదండి. ఆ అగ్నిజ్వాలల్లో కాలుతూ, ఆ భయంకరమైన అగ్నిజ్వాలల్లో అల్లాడిపోతూ, నా నోటిని నాకు దాహంతో అల్లాడిపోతున్నాను, అతని చిటికెన వేళ్ళతో నాకు దాహాన్ని తీర్చుటకు అతన్ని పంపంటున్నాడు అండి. అల్లాడిపోతున్నాడండి. నీటి బొట్టు కూడా నోచుకోలేని దయనీయ దౌర్భాగ్య పరిస్థితిలో ధనవంతుడి బ్రతికెళ్ళిపోయింది ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత. అప్పుడు కావాలి వాక్యం, వాక్యం వినాలన్న తాపత్రయం చూడండి. అప్పుడు వాక్యం కోసం బ్రతుకుతాను, వాక్యం కావాలని అల్లాడిపోతున్నాడు. నేను వాక్యాన్ని వింటా అంటున్నాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత లాభం లేదు. ఇక్కడనే ఏమైనా వాక్యం, ఇక్కడనే అవకాశం. ఇది వదిలిందంటే మనకు వాక్యం ఎక్క అవకాశం ఉండదు. ఎప్పుడు అర్థమవుతుంది వాక్యం యొక్క అవసరతన అనేది మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఇప్పుడు అర్థం కదండి, అసలు మనకేం పట్టదు, మనం అంతా బాగుంది కదా, అంతా పర్వాలేదు బాగుంది అనుకుంటామండి. కానీ ఆత్మ ఎంతగా అల్లాడిపోతుందో దేవుని మాటల కోసం ప్రియులారా. 3 పూటలు తిండి తినకపోతే ఒక శరీరం ఎంతగా నీరస్థితిలోనికి లేదా నీరసించిపోతుందో, 3 పూటలు తిండి లేకపోతే ఒక్కరోజు దాన్ని పెట్టేయండి తిండి లేకుండా నీరసించిపోతుందండి. 2 రోజులు పెట్టేసేయండి, ఇంకేం పని చేయలేడండి. ఎక్కడ పడ్డాడు అక్కడనే ఇంకా తిండి లేకపోతే. కానీ ఆత్మ కూడా దేవుడి మాట, వాక్యము ఆత్మను రక్షించుటకు లేదా ఆత్మ యొక్క ఆకలిని తీర్చుటకు శక్తి కలిగినది ఉంది అని అంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యం ప్రియులరా. ఆ వాక్యాన్ని వినడానికి మనిషి రోజు రాలేకపోతున్నారు. ఎందుకు వాక్యం వినాలి అంటే నీ ఆత్మకు ఆహారము వాక్యం. ఎందుకు వాక్యం దగ్గరికి రావాలంటే నీ ఆత్మను రక్షించేది వాక్యం. నిన్ను మహోన్నతమైన లోకానికి తీసుకుపోయేది ఉంది చూశారు, వాక్యం. అందుకు పరిగెత్తుకుంటూ రావాలి, అందుకు వేగిరపడుతూ పరిగెత్తుకొని వచ్చి వాలిపోవాలి. ఇక్కడ అలా వాలిపోయే వాళ్ళ విషయంలో దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట మీ కళ్ళతో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనంలో చెప్తున్న మాట అండి. అనుదినము ఇదే ప్రయత్నం చేయాలండి మన బ్రతుకులో. అంటే రోజు తింటుండ్రా, వారానికి ఒకసారి తింటుండ్రమ్మా, చేతులు ఎత్తండి. వారానికి ఒకసారి తింటున్న వాళ్ళు కూడు. వారానికి ఒకసారి తింటుండ్రా, రోజు తింటుండ్రా. రోజు 3 పూటలు లేకపోతే ఇది ఊరుకోదు. 4 గంటలకు లేపేస్తుంది. పరుగో 4 గంటలకు ఎక్కడ వెళ్తున్నామంటే పొట్టకూటి కోసం అన్న. ఎక్కడొచ్చారంటే ఏమంటారు చెప్పండి? ఎక్కడన్నా బ్రతకడానికి వెళితే ఏమంటారు అందరూ? దాదాపు ఎక్కడనో దేశాలకు వెళ్ళిపోతే పొట్ట చేతలు పట్టుకొని వచ్చినామంటారు. పొట్ట చేతలు పట్టుకొని వచ్చినాం అయ్యా బ్రతకడానికి అంట. ఎందుకయ్యా అంత దూరం పోయావంటే పొట్ట తిప్పల కోసం అయ్యా అంటాం. ఏ తిప్పలు? పొట్ట తిప్పలు. పొట్ట అంత తిప్పలు పెడుతుంటుంది నిన్ను, అంత తిప్పలు పెడుతుంది. కాబట్టి 4 గంటలకు లేచి అబ్బో రెడీ చేసి పెట్టాలి. 4 గంటలకు లేచి ఎక్కడ ఉరకమంటే అక్కడ ఉరుకుతాడు. ఇక అయ్యగారు బయటికి వెళ్ళిపోయింటాడు, ఎక్కడో 4 గంటలకు వెళ్ళిపోయింటాడు. కరెక్ట్ 7 గంటలకు 6 గంటలకు ఏమే అంటాడు. ఏంది ఏమే ఎందుకంటాడు? కడుపు దేవుడు. ఏమైనా నైవేద్యం పెట్టావే? నైవేద్యానికి అన్నీ సరి చేస్తున్నాను. నైవేద్యానికి కావాల్సిన అన్ని పాత్రలన్నీ తోమే చేశానండి. ఏం పెడతావు ఇప్పుడు నైవేద్యం? ఇడ్లీ, లేకుంటే చపాతి, లేదంటే ఎవరికి దోషింది వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ఇది పడేసేయాలి. దానికి పొద్దుగాల 3 పూటలు తిరిగితేనే ఇది బాగుంటుంది. దీనికి ఏ మాత్రం పెట్టకండి. అంజీరా అంటే ఏ పోనా, నేను పొద్దు నుంచి అన్నం తినలేదు, ఇప్పటి వరకు అన్నం తినలేదు. రాడికి రారెవరు మీరు? ఏమైందయ్యా తినలేదు? నీది ఒకటి పిలిచిన అనుకో. ఎవరైనా మీరు తినకుండా 3 రోజులు అదే 1 రోజు తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, లేదా పొద్దు నుంచి ఎక్కడనో వెళ్ళిపోయి తిండి లేకుండా వచ్చినాను పిలిస్తే ఎవరైనా వస్తుంటారే? అయ్యా తినలేదు పో మేము రామ్. 1 రోజు దానికి పెట్టకపోతే ఇంత బాధపడతారే. ఎక్కడ ఉంది అన్నం అని దానికోసం ఎంత ఆశతో ఎదురు చూస్తాను తెలుసా? వారం అయిందా ఇక్కడ పెట్టి? మంగళవారం పెట్టాం కదా అక్కడ వదిన వాళ్ళ ఇంట్లో దగ్గర కదమ్మా. వారం అయింది. మళ్ళీ ఇప్పుడు వారం రోజులు రావడానికి కూడా వారం రోజులు శరీరాన్ని పెడితేనేమో 1 రోజే నేను చెప్తున్నాను, 1 పూటనే అది. మరి వారం రోజులు ఆత్మకు ఆహారం లేకపోతే అంత ధీమేగా వస్తారంటే అసలు మనుషులు. వారం రోజుల నుంచి ఆకలి ఏం కావట్లేదా మీకు? ఏమైతే ఆకలి అయితే అనిపించలేదు మాకు, అసలు ఆకలి అయినట్లుగా అయితే అనిపించట్లేదు మాకు. ఆత్మకు ఆకలి అయితే అనిపించట్లేదు. ఇప్పుడు అనిపించదులే.
ఇక దేవుడు అంటున్నమాట ఏం తెలుసు, అనుదినము ఒక వారానికి సంబంధించింది కాదు నాయన, అనుదినము నా గడప యొద్ద దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధి గడప అంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకోవాలి. భోజనాలు ఏడబెడతారు అని కనిపెట్టుకొని ఉండరు ఏమండి? ఎప్పుడు కనిపెడతాం? అయ్యో మనకు తెలియదు కనిపెట్టుకోవడం అనేది. వరదకు ముంపుకు గురైన వాళ్ళు ఎక్కడ ఆహార పొట్లాలు వంచుతారని కనిపెట్టుకొని ఉంటారు చూసిండ్రా, ఆహార పొట్లాల కోసం. అబ్బో వాళ్ళ పరిస్థితి అండి చాలా బాధాకరమైన విషయం అండి. అసలు పాల ప్యాకెట్లు ఎక్కడ దొరుకుతాయి, ఏడ దొరుకుతాయి, భోజన ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు ఎక్కడ దొరుకుతాయని కనిపెట్టుకొని ఉన్నారండి వాళ్ళు. అసలు అలా ఎగ్గితే ఏమండి అసలు ఆహారం కూడా అందించడంలో ఇలా పడేస్తున్నారు. అసలు గుంపులు మీనవాడి అలా చించేసుకుంటున్నారండి, ఒకరు దొరకకుండా పోతుంది అది. అంటే ఎంతగా అల్లాడిపోతున్నారు చూడండి వాళ్ళు, ఎలా కనిపెట్టుకుంటున్నారు చూడండి ఆహారం కోసం. అలా కనిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి దేవుని మాట కోసం? హౌరా అన్నట్లుగా దేవుడి సన్నిధికి చేరుకోవాలి. వెళ్ళండి, పదండి, దైవ సేవకుడు రాకముందే పదండి అని ఏగిరపడి ఆరాటపడి పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళం ఎవరండి అసలు? ఆత్మ గురించి లేదు, కానీ తిండి కోసం ఎంత కనిపెట్టుకుని ఉంటుంది తెలుసా పిల్లరా? మిమ్మల్ని విమర్శించడానికి కాదండి, నీవు మనందరం దేవుడి కోసం అంత ఉన్నతంగా బ్రతకాలండి. మిమ్మల్ని బాధ పెట్టే విషయం కాదండి ఇది నిజం. రేపు మనకు తెలియదు, ఈ బ్రతుకులో తెలియదు, రేపు తెలుస్తుంది పిల్లరా. ఈ బ్రతుకు వదిలిన తర్వాత ఆ వాక్యం యొక్క విశిష్టత, వాక్యం యొక్క గొప్పతనం ఎంత మనం పోగొట్టుకున్నామో రేపు ఎంత కొట్టుకున్నా దొరకదండి వాక్యం. అక్కడ ఇంకా దొరకదు. బ్రతుకంటూ ఉంటే కదా మళ్ళీ వచ్చే అవకాశం అంటూ ఉంటే కదా. ఒకే ఒక బ్రతుకు, ఈ ఒకే ఒక బ్రతుకులో దేవుడి కోసం బ్రతకవలసిన గొప్ప అవకాశంతో కూడుకున్నది. ఇంకా ఆలోచిస్తే ఇది నీ లైఫ్కు, ఇది నీకు ఇవ్వబడిన ఈ లైఫ్ టైంలో ఒక ఛాలెంజ్ అండి. ఇది ఒక సవాలుగా తీసుకోవాలి దేవుడి కోసం, దేవుని వాక్యం కోసం బ్రతకడం. ఈ చిన్న జీవితమే అంతే, ఏం చేసుకున్నా నీ ఇష్టమే. బాగు చేసుకుంటావా, బాగు చేసుకోవా అన్నది నీ చేతుల్లోనే ఉంది. అది ఏం చేసుకున్నా నీ ఇష్టమే. అనుదినం నా గడప ఎత్త కనిపెట్టుకొని, నా ద్వారబంధంలో ఎత్త కాచుకొని, నా ఉపదేశానికి లేదా నా ఉపదేశం ఇనువారు ఏమన్నాడండి? ధన్యులు. ఎందుకు ధన్యులు నాయనా? అనుదినం నా గడప ఎద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధం అయితే కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎందుకు ధన్యులు దేవంటే, నేను కోరుకున్నట్లుగా మీ బ్రతుకు నిలబెట్టుకునే అవకాశం ఉంది. అంతటితో కాదు నాయన, మహోన్నతమైన లోకాన్ని చేరుకునే అద్భుతమైన అవకాశం మీ బ్రతుకులకు ఉంటుంది. ఎప్పుడు? అనుదినం దేవుని వాక్యం కోసం వస్తే అండి. ప్రతిరోజు దేవుని వాక్యం కోసం వస్తే మన బ్రతుకులు బాగుంటాయి కదండి. దేవుడు కోరుకున్న విధానంలోనికి మన బ్రతుకు వెళుతుంది. అంతేకాదు ఆ లోకం మనం చేరుకుంటాం. కానీ ఈరోజు మనుషులు ఎలా అయ్యారు తెలుసా? చాలా దౌర్భాగ్య పరిస్థితి అండి. ఏమండి, ఇన్పుట్ మన బ్రతుకుల్లో అవుట్పుట్ వెళ్తుంది. ఏమండి, ఇన్పుట్ అనేది మన బ్రతుకులో రావట్లేదు. ఒకసారి మనం చూడగలిగితే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేయకుండా, దేవుని కోసం వ్యతిరేకంగా, దేవుడు మాటలు పట్టించుకోకుండా ఎంతోమంది ఈరోజు మనం చూస్తున్నామండి. అసలు దేవుని వాక్యం అన్నా పట్టదు, దేవుని మాటలు వినాలన్న ఆలోచన ఉండదండి. దేవుడు ఎంత ఆవేదనతో పడుతూ రాస్తున్న మాట మనం చూడగలిగితే ఎంత ఇబ్బందికరమైన స్థితిలోనికి మన బ్రతుకులు వెళుతున్నాయనంటే వినడానికి ఎవరు ఇష్టపడట్లేదండి. ఎంతసేపు ఉన్నా తనకు తాను సరిదిద్దుకుంటున్నాడండి. తను తెలుసుకున్న విషయాలు ఏవైతే కొన్ని ఉంటావో దాన్ని బట్టి దేవుడికి లేదా తన బ్రతుకును ఆ కొన్ని తెలిసిన విషయాలతో ఏం చేసుకుంటాడు? దేవుడి మాటలను సరిదిద్దుకుంటాడు. అంటే తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. దేవుడికే చెప్పేస్తున్నట్లుగా, పర్వాలేదులే, నేను బెటర్లే అన్నట్లుగానే తను తెలుసుకున్న కొన్ని విషయాలను బట్టి అతిశయపడుతున్నాడు. కొన్ని విషయాలను బట్టి దేవుడితో ఇంకేంది, నాకు పర్వాలేదు, బాగానే ఉన్నాను కదా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు తను. ఇంకా చెప్పాలంటే వినడం కంటే చెప్పేవారు ఎక్కువైపోతున్నారు ఈరోజు. వినడం కంటే చెప్పేవారు ఎక్కువైపోతున్నారు. వినాలి కదా నువ్వు.
చెప్పడం నోటితో చెప్పడం కాదు, ఇదొకటే పని చేస్తుంది. నోరు అవుట్పుట్ బయటికి వెళ్ళిపోతుంది, ఇన్పుట్ ఏం జరగట్లేదు. చెవులు పని చేయట్లేవు, కన్నులు పని చేయట్లేవు. ఇవి పని చేయనప్పుడు, ఈ చెవులు ఈ కన్నులు పని చేయనప్పుడు మనిషి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందండి. ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఎంత ఆవేదనతో కూడుకొని రాస్తున్న మాటలంటే, దేవుడు ఏమని చెప్తున్నాడో ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో అండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, నా మార్గాలలో నిలిచి చూడుడి. చూడుడి అన్నాడండి. చూడండి, మార్గాలలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించండి. పురాతన మార్గాలు ఉన్నాయి చూశారు. ఆదాం మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాలండి, ఎన్నో సంగతులు దేవుడు రాయించుకుంటూ వచ్చాడండి. పురాతన మార్గం గురించి విచారించండి. ఆ పురాతన మార్గాల గురించి విచారిస్తే వాళ్ళ బ్రతుకులు ప్రియులరా, పురాతన కాలం నుంచి ఆ మార్గాలను మనం పరిశీలిస్తే చూస్తే వాళ్ళ యొక్క బ్రతుకులు మనకు ఉదాహరణలుగా కనబడతాయండి, దృష్టాంతాలుగా కనబడతాయండి. దృష్టాంతాలు అంటే ఉదాహరణలు. ఆదాం మొదలుకుంటే ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు, లేదా యేసుక్రీస్తు సిలువేయబడేంత వరకు, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల జీవితాలు ఉన్నాయి చూశారు. వాటన్నిటిని పరిశీలిస్తే వాళ్ళ బ్రతుకులు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళ జీవితాలు, దేవుని కోసం బ్రతకని వాళ్ళ జీవితాలు మనకు కనబడతాయండి. మనకు ఎగ్జాంపుల్స్గా వాళ్ళ జీవితాలు మనకు ముందున్నాయి ప్రియులరా. బ్రతికిన వారు ఎంత గొప్పగా దేవుడి ఆశయంలో నిలబడ్డ వాళ్ళ జీవితాలు ఎంత గొప్పగా ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోయాయి. దేవుని కోసం బ్రతకని వారి జీవితాలు ఎంత భయంకరమైన స్థితిలో శిక్షలోనికి వెళ్ళిపోయాయి వాళ్ళ జీవితాలు అనేది మనకు ఈ పురాతన మార్గాలను విచారిస్తే తెలుస్తుందండి. బైబిల్ను మనం చదవగలిగితే. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. మార్గంలో, నా మార్గంలో, ఇదో ఈ మార్గంలోనికి వెళ్ళి చూడండి, నా ఆలోచనలోనికి వచ్చి మీరు చూడండి, నా సన్నిధికి వచ్చి మీరు పరిశీలన చేయండి. పురాతన మార్గములను గురించి విచారించండి, మేలు కలిగే మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోండి. మేలైన మార్గం ఏమండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలిగే అవకాశం ఉందండి. అప్పుడు మీ బ్రతుకులు బాగుపడే అవకాశం ఉంది. అప్పుడు మీ బ్రతుకులు బాగుండే అవకాశం ఉంది. మేలుకరమైన స్థితి ఏది, మేలు కలుగు మార్గం ఏది అనేది మీకు తెలిసిపోతుంది. అప్పుడే ఆ బ్రతుకులను పరిశీలిస్తే, వారి జీవితాలలోనికి వెళ్ళి తొంగి చూస్తే, ఒక దావీదుని తీసుకోండి, ఒక యోషోబుని తీసుకోండి, ఒక మోషేని తీసుకోండి. దేవుని కోసం బ్రతికిన వాళ్ళ ఇల్లు, దేవుడి కోసం బ్రతకని వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఒక యూదాని తీసుకోండి, ఒక కయ్యను తీసుకోండి, ఒక ఏషావును తీసుకోండి. దేవుని కోసం బ్రతకలేదు. వాళ్ళ జీవితాలు ఎంత ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళావో వాళ్ళ జీవితాలు మీ ముందు పాఠాలుగా ఉన్నాయి కదా, ఉదాహరణలుగా ఉన్నాయి కదా, దృష్టాంతంలో ఉన్నాయి కదా. అవి చూసి మీరు నేర్చుకునే అవకాశం ఉంది. మీరు మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులో మీరు నిలబడితే బాగుంటుంది. మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకునండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది, మీ బ్రతుకులు బాగుంటాయి. అయితే ఏమంటున్నారంట మనుషులు, అయితే వారు మేము అందులో నడుచుకున్నామని, ఏమండి, మేము అందులో నడుచుకున్నామని చెప్తున్నారంటండి. మేము నడుచుకోము అందులో. అలా నడుచుకునకపోతే ప్రమాదం ఎవరికి నాయన. అసలు మేము ఉండం, అలా జీవించాం, అలా ఉండడానికి మాకు ఇష్టం లేదు అని అన్నారు అని అంటే ప్రియులరా, దైవ ఉగ్రతకు లోనయ్యే పరిస్థితే కదా. ఆ మార్గంలో మేము ఉండం, ఆ ఆలోచనలతో మా జీవితాలను మేము కట్టుకోం, నీ మార్గాలలో మేము ముందుకు నడవం అంటున్నాడంటే మనిషి తనంతకు తాను ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నాడు, ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు కదా ప్రియులరా. అంత బాగుంది చూడండి. అసలు పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది, బ్రతుకులకు బాగుంటుంది నెమ్మది అని దేవుడు చెప్తున్నాడు. అయితే వీళ్ళేమంటున్నారు మనుషులు, అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. ఎవరికి నష్టం అది? దేవుడికి చెప్తారా మనిషి? దేవుడికి చెప్పడం ఏంటి అసలు? నోటి మాటలతో దేవుడికి చెప్తున్నాడు. దేవుడికి చెప్పేవాడివా నువ్వు? దేవుడు చెప్పింది వినవలసింది పోయి, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకవలసింది పోయి, ఏం పర్వాలేదు నేను బాగానే ఉన్నాను, రావాల్సిన అవసరం ఏం లేదు, ఈరోజు మొన్న వారం వచ్చేసానులే,
మొన్న వారం కూడా వచ్చేసానులే, ఈ 2 రోజులు ఈ 2 వారాలు రాకుంటే ఏం కాదులే. దేవుడికి చెప్పేవాడివా, నీ బ్రతుకు ప్రమాద పంచులో ఉంది నాయన అని దేవుడు చెప్తున్నప్పుడు ఏమండి వారు ఏమంటున్నారంట, మరి మేము అందులో నడుచుకోవడమని వారు అంటున్నారంటే, పిల్లరా నష్టాన్ని కొని తెచ్చుకునే స్థితిలోనికి మీ బ్రతుకులు వెళ్ళిపోతున్నాయి, నా ప్రమాద పంచులో ఉన్నాయిరా మీ బ్రతుకులు అంటున్నాడండి దేవుడు. ఇంకో మాట చూడండి పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడు, యెషయా గ్రంథం 42, యెషయా గ్రంథం 42 పాత నిబంధనలో చూపిస్తున్నాను. యెషయా గ్రంథం 42:18 వచనంలో చూడండి పిల్లరా. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ఎట్లా ఉండాలో మీరు చూడండి. యెషయా గ్రంథం 42:18 వచనంలో నేను చదువుకుంటూ వెళ్తాను, బాగా వినే ప్రయత్నం చేయండి. చెవిటి వారలారా అన్నాడండి. ఏమండి భౌతికమైన చెవులు ఇవి కాదండి, వినపడుతున్నాయి నా మాటలు మీ అందరికీ వినపడుతున్నాయమ్మా? మరి దేవుడు చెవిటి వారలారా అంటున్నాడు ఎందుకు? అసలు చెవులు ఉండి వినలేని పరిస్థితి. ఇదో ఈ చెవు ఉంది కదా, ఇది ఇన్పుట్ తీసుకోవట్లేదు, వినాలి, లోపలికి వెళ్ళాలి దేవుడి మాటలు ఈ చెవుల ద్వారా. అవుట్పుట్ అయితే వెళ్తుంది, ఇన్పుట్ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏమన్నా ఇన్పుట్ వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు, బయటికి వచ్చింది. బయటికి ఏమొస్తుంది, అవసరం లేదులే నాకు అంటున్నాడు, పెదలతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ చెవులు ఏం చేస్తున్నాయి, తీసుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. చెవిటి వారలారా వినుడి, వినండి. మీరు ఇంటి కదా మీరు బ్రతుకుతారు, మీరు ఇంటి కదా బాగుపడతారు. లోపలికి వెళ్ళాలి వాక్యం. అప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుంది, చక్కగా దేవుడు కోరుకున్న ప్రవర్తనతో క్రియరూపం దాల్స్తుంది మన బ్రతుకు. అవుట్పుట్ ఎలా ఉంది, ఏం పర్వాలేదు, ఆ మార్గంలో మేము ఉండవలసిన అవసరం లేదు, బాగున్నానులే, ఇదే నీకు బ్రతుకు. ఇన్పుట్ కరెక్ట్గా వెళ్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది, కరెక్ట్గా నీ యొక్క బ్రతుకును పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా చూపించే ప్రయత్నం చేయగలుగుతావు. నీ బ్రతుకులో నీ యొక్క అవయభాగాలలో దేవుని ఆలోచనలతో కూడుకున్న ప్రవర్తన మొదలవుతుంది లోపలికి వాక్యం వెళితే. చెవులు అందుకే ఇచ్చాడండి, ఏది పడితే అది వినడానికి కాదండి, ప్రతి సోది వినడానికి కాదండి చెవులు ఉన్నాయి. ఎందుకు పెట్టాలి చెవులు తీసేసాడు అనుకోండి. అందుకే చాలామంది చెవిటోళ్ళను చూసి నువ్వు బాధపడాలి, చెవు యొక్క విలువ ఏంటో నీకు తెలవాలి. కన్ను ముందు చూశారు, ఈ కన్ను యొక్క విలువ ఎప్పుడు తెలుసా ప్రియులరా? ఇప్పుడు మనకు తెలియదండి అసలు. కన్ను పోతే కన్ను విలువ ఏంటో నీకు తెలుస్తుంది. కన్ను లేని వాడి దగ్గర ఉండు, కన్ను యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఈ చెయ్యి బాగుంది, ఇప్పుడు ఆ చెయ్యి దీని గురించి అంత పెద్దగా పట్టించుకోవు, దీన్ని విలువైనదిగా చూడవు. కానీ చెయ్యి పోయిన తర్వాత దీని విలువ ఎంత గొప్పదో పోయినోడికి తెలుసండి. అసలు ఎంత అల్లాడిపోతుంటాడో వాడు. 2 కాళ్ళు 2 చేతులు లేని వాడి దగ్గరికి వెళితే అవయభాగాల యొక్క గొప్పతనం ఏంటో వాడు చెప్తాడండి. మనకు తెలియదు. ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులు ఉండే బర్రను వెళ్తుంటాడు, పడతావురా, పచ్చడవుతుందిరా, ముఖం పచ్చడవుతుందిరా అంటున్నా కూడా విన్నాడండి. కాళ్ళు చేతులు పోతే అప్పుడు అర్థమవుతాయండి వాడికి. ఇప్పుడు ఏం అర్థం కాదు పిల్లలు ఈ ఆకారం గురించి, ఎందుకంటే అన్నీ బాగున్నాయి, ఏమి వినో మనం పట్టించుకోం. అసలు చెవులు ఎందుకు ఇచ్చాడో దేవుడు తెలియదండి. ఏది పడితే అది వినడానికి కాదండి. అసలు చెవులు లేనివాడుగా నిన్ను పుట్టించవచ్చు, ఏం వినపడ అంటాడు, అంతే. ఏంది అంటాడు, ఒకటి చెప్తే ఒకటి అంటాడు. పుణ్యం అంటే అమాసన అంటాడు. అలా ఉంటుంది. అలా ఉంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు. ఈ చెవిటోడికి ఏ చెప్పినా తిట్టుకుంటూ పోతుంటారు నేను. అది వచ్చి దానికి ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుడు వాక్యాన్ని వినడానికి చెవులు ఇచ్చాడమ్మా మీకు. చెవులు ఎందుకు చేశాడో తెలుసా? నా కుమారుడు ఒకరోజు నా మాటలు వినడానికి భూమి మీదకి బయలుదేరుతున్నాడు. ఆ మాటలు విని 10 మందికి పంచడానికి వెళ్ళాలి. ఈ చెవులు లేకపోతే ఇక్కడ కూర్చొని కూడా వేస్టే కదా. సైలెంట్ చేయాలి, బ్యా 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 అనాలంటే. నాకు చెవులు లేని వాళ్ళు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు ఏం చెప్తే అర్థమవుతుంది? ఏం వినపడలేదు అనుకోండి, ఏమనాలి? నేను సైకిల్ చేస్తే ఏమైనా దేవుడి గురించి చెప్పే అవకాశం ఉంటుందండి? అసలు ఎలా చెప్పాలి మీకు? ఏ రూపకంగా చెప్పాలి? చెవులు లేని వాళ్ళకు సౌండే కదా మీకు వచ్చేది. మీకు చెవులిచ్చి వేస్ట్ అంటున్నాడు దేవుడు. చెవిటి వారలారా, ఏంట్రా చెవిటి వారలయ్యారు వాక్యం దగ్గరికి వచ్చే వరకు ఏం వినపడట్లేదా? పోవట్లేదా చెవులలోకి? చెవిటి వారలారా వినుడి, గుడ్డి వారలారా అంటున్నాడు. కనబడుతున్నానన్న మేము కనబడుతున్నాం, కానీ ఏది ఆత్మీయ గుడితనం వచ్చేసింది. గుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి రా అంటున్నాడు దేవుడు. చెవులు వినపడకుండా అయిపోయినాయి, చూపు లేదు. ఎంత దరిద్రం అండి అసలు. చెవిటి వారలారా వినుడి, గుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? తన పిల్లల గురించి చెప్తున్నాడండి, ఎవరి గురించి అనట్లేదు ఇక్కడ.
నా పిల్లలు వినాలి, వాళ్ళు వింటేనే కదా మన బ్రతుకు బాగుంటుంది. వినకపోతే ఇంకేం అర్థమవుతుందండి? అసలు ఎలా బ్రతుకోలో మనకేం తెలుస్తుంది నాన్న? అసలు వినకపోతే, వాక్యం అర్థం కాకపోతే ఎలా బ్రతకాలో తెలియదు కదా, ఎలా నడుచుకోవాలో తెలియదు కదా, ఎలా ముందుకు సాగాలో తెలియదు కదా. తెలిస్తేనే కదా ఎలా బ్రతకాలి, ఏది మంచిది ఏది చెడు అనే విషయాలన్నీ దేవుడు రాయించి పెట్టాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ జీవిత పరమార్థం అంతా రాసి పెట్టాడు. వింటేనే కదా ప్రతి అంశం ద్వారా ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఆలోచనతోనో చెవులు ఇచ్చాడు. చక్కగా చెవులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన కళ్ళ ముందు. కానీ మనకు ఆ పరిస్థితి లేకుండా చెవులు ఇచ్చాడండి, కనులు ఇచ్చాడండి. బాగా దేవుడు వాపోతున్నాడు ఇక్కడ. చెవిటి వాళ్ళారా వినండి, గుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి నాయన, ఆలోచించండి. నా సేవకుడు తప్ప మరి ఎవడి గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు. తన పిల్లల గురించి చెప్తున్నాడండి. నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. భక్తులు మనం అంతా, ఎవరి గురించి అనట్లేదు దేవుడు, తన పిల్లలను అంటున్నాడు. యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. ఇంకా చూడండి 20వ వచనంలో, నీవు అనేక సంగతులను చూచుచున్నావు, అనేక సంగతులు చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. ఏం లాభం చూసి గ్రహింపకపోతే? నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. వారి చెవి ఎగ్గిరి కానీ చెవి పెడుతున్నారు కానీ చెవి ఎగ్గిరి కానీ వినకున్నారు. చెవులు వింటున్నట్లుగానే పెట్టారు కానీ వినకున్నారు. దేవుడు చూస్తున్నాడు అన్నీ. ఏదో చెప్పాడు కానీ ఆ బుర్రకెక్కలేదు. ఆ సీరియల్ అయితే ఏదైనా చెప్పండి అసలు మళ్ళీ ఇంత పొల్లు ఒకకుండా చెప్పేస్తారండి. ఏమంటున్నాడు చూడండి, ఎంత బాగుంది. వారు చెవి ఎగ్గిరి కానీ వినకున్నారు. వినపడట్లేదు అసలు. ఈ సౌండ్ పెట్టినా కూడా వినపడకపోతే ఏంటి గురించి చెప్తున్నాడు అసలు? ఏం చేయమంటున్నాడు దేవుడు? ఆయన మాటలు అనుదినం వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనుదినం వినగలిగినప్పుడే, అనుదినము వినడానికి నీవు ప్రయత్నం చేయగలిగినప్పుడే నీ బ్రతుకు బాగుంటుంది. అప్పుడు ధన్యత స్థితిలోనికి వెళ్తుందని దేవుడు చెప్తుంటే వినని వాళ్ళగా మనం ప్రవర్తిస్తున్నాం ఏంటి అసలు? చెవుల్లోని వాళ్ళుగా, గుడ్డి వారాలుగా. బైబిల్లో ఎన్నో సంగతులు మనం చూస్తున్నాం కదా ప్రియులరా. చూస్తున్నా ఆ మాటలు చూడండి ఏమంటున్నాడు? చూస్తున్నా మీరు ఎందుకు నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపని పరిస్థితుల్లోనికి వెళ్ళావు. ఎన్నో సంగతులు చూసావు కదా బైబిల్లో, కళ్ళు పెట్టి చదవలేదా? చూసావు కదా, కళ్ళతో చూసావు కదా, ఎన్నో సంగతులు రాయబడ్డాయి కదా, అయినా గ్రహించలేవా? మరి చెవి ఎగ్గిరి కానీ వినకున్నారు అంటున్నాడంటే ఎంత బాధతో కూడుకున్న విషయాలండి. వినకపోతే ఇక మనకేం బాగుంటుందండి బ్రతుకు? ఇవి పని చేయకపోతే లాభం లేదండి. ఈ చెవులు, ఈ కళ్ళు పని చేయకపోతే, ఇన్పుట్ అనేది జరగకపోతే అవుట్పుట్ లాభం లేదండి. మాటలు ఒకటి దేవుడికి చెప్తున్నావు, ఏం పర్వాలేదు నేను బాగున్నాను, నీ మార్గాలు నాకు అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాను నేనని ఒక ఆలోచనలో ఉండిపోయాడు మనిషి. తప్పు. ఇవి చాలా ప్రమాదపు అంచుల్లోని బ్రతుకులున్నాయని దేవుడి యొక్క ఆవేదన అండి ఇది. కాబట్టి ప్రియులరా ఆలోచించండి. ఇంకో మాట చూసుకొని ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, ఇది దేవుడి ఆవేదన అండి. వినే ప్రయత్నం చేయాలి పిల్లరా, వినడానికి ఆసక్తి చూపించాలి, వినడానికి పరిగెత్తుకుంటూ రావాలి. అప్పుడే మన బ్రతుకులు బాగుంటాయి. దేవుని మాటలు ఎప్పుడూ వినడానికి ప్రయత్నం చేయాలండి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. వినకుండా చెవులు మూసుకున్నారంట. అంత మందగించిపోయాయి అసలు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి దేవుడి మాటల దగ్గర. మనం ఈ విధంగా ప్రవర్తిస్తుంటే, దేవుడి మాటలు వినబడుతున్నా మనం గ్రహించని పరిస్థితిలో, ఈననలోని వారంగా మాటలు వినబడుతున్నా ఈననలోని వారుగా మనం ఉండిపోతే ఏం అసలు చెవిని పడట్లేదా అంటది అత్త. పిలుస్తుంది కోడల్ని పిలిచినప్పుడు ఏమి వినట్లేదా అంటే వినట్లు, ఏదో నువ్వు పెద్ద నువ్వేం చేస్తావు పోవే అన్నట్లుగా కోడలు చూస్తుంటుంది. ఈ రోజుల్లో నా కోడళ్ళు అలానే ఉన్నారు కదండి. అసలు అత్త ఎంత మొత్తుకున్నా వినదండి అసలు. రేపు నువ్వు కూడా అత్త పొజిషన్లోనికి వెళుతావు, వచ్చే కోడలు కూడా అలానే ఉంటుంది. నువ్వు ఏమి ఎత్తుతావో అదే కోస్తావు రేపు. ఇప్పుడు ఈ అత్తని గౌరవించకపోతే ఈ అత్త స్థితిలో నువ్వు కూడా అత్తవైతావు ఒక రోజు. నేటి కోడలు రేపటి అత్తలు. రేపు నువ్వు అదే అనుభవించాలి. ఎందుకంటే వాళ్ళు బాగా చూస్తుంటారు.
మనకు కూడా మన పిల్లలు మన తండ్రికి ఏం చేస్తున్నాం వాళ్ళు కనిపెడుతుంటారు. తాతను ఎలా చూస్తున్నాడో మా డాడీ అనేది. రేపు వాడు కూడా చేయి పట్టుకొని తీసుకొని పోయి అనాథ ఆశ్రమంలో ఎక్కడో చేసేస్తుంటాడు. నీవు చేసేదే వాడు చేస్తాడు, బాగా మనసులో పెట్టుకొని ఉంటాడు. చూసింది చేస్తారండి, చెప్పింది చేయరు పిల్లలు, చూసేదే చేసేస్తారు. ఇక్కడ వింటున్నాం అసలు ఏమంటుండే దేవుడు. అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారంటండి. అసలు చెవులు మూసుకున్నారంటే నా మాటలకి ఏం మూసుకొనిలే మీరు, అట్లా ఇలా మూసుకున్నట్లు కాదు అర్థం. అంత మదమెక్కిపోయినాయి చెవులకు కొవ్వు పట్టింది. దేవుడిచ్చిన చెవులు నువ్వు వినలేకపోతున్నావు అంటే, ఆయన మాటల కోసం ఈ చెవులు నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే, ఈ చెవులు ఎందుకురా బాబు? గుండెందుకు కొట్టుకోవాలి నీకు? అసలు చేతులు ఎందుకు ఉండాలి? కాళ్ళు ఎందుకు ఉండాలి? ఆయన యొక్క ఆలోచనలకు చక్కటి అవయ నిర్మాణం ఆయన చిత్త ప్రకారంగా జరిగించాడు. ఈ చెవులతో నా మాటలు వినాలి నా బిడ్డ, ఈ కళ్ళతో ఇదో నా మాటలను చూడాలి అంటే, ఈ పాదాలు ఉన్నాయి చూశారు, పాదాలు పరిగెత్తాలి దేవుని పిల్లల కోసం. ఈ చేతులు ఉన్నాయి చూశారు, సయ్యలు చేయాలి నా యొక్క ఆలోచనలతో. ఈ తల ఉంది చూశారు, నా తలంపులతో నిండిపోవాలి. చెత్త తలంపులతో నిండుకోవడానికి ఈ బుర్ర ఇవ్వలేదు. ప్రతి కనబడని ప్రతి అవయవాలు ఆయన కోసం ఉపయోగపడాలి, ఆయన కోసం స్పందించాలి. అవి స్పందించలేని పరిస్థితిలో ఉండిపోయాయంటే అండి, అసలు వాక్యానికి స్పందించలేని పరిస్థితిలో చెవులు ఉండిపోయాయంటే, అసలు జస్ట్ ఎక్కడనో చిన్న సౌండ్ వస్తుందండి టీవీలో, ఇక్కడ నుంచి అడుగులు స్టార్ట్ అయితే పొనుకు వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ నుంచే టీవీలో ఏదైనా పెట్టారనుకోండి, ఇక్కడ నుంచి పొనుకు వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతాడు. చిన్న సౌండ్ మనకి వినపడదు, పొట్టుని వినపడుతుంది. చిన్నగా స్టెప్లు వేసుకుంటే వెళ్ళిపోతాడు. పొనుకు వచ్చిన వాళ్ళని చూసినరా ఎక్కడనో సపోర్ట్ అవుతుంది. దీని నుంచి ఏంది ఈమె ఇట్లా వెళ్ళిపోతుంది, పైవినికి వచ్చింది, ఈ నుంచే వెళ్ళిపోతుంటుంది. ఎక్కడో చిన్న చెవులు పడి ఉంటుంది. వీడు కూడా అలాంటిగా వెళ్ళిపోతుంటాడు చిటికలో. ఇక్కడి నుంచి ఏమండి వంపులు తిప్పుకుంటూ పోతాడు బాడీని. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది దానికి. చెవున ఎలా పడ్డా చూడండి అసలు. అరే ఏదో వస్తున్నట్లుంది అంటది ఇక్కడ అమ్మగారు కూడా. పలాంటి సీరియల్ స్టార్ట్ అయినట్లుందని ఇక్కడ నుంచి చూపుతుంది. ఎంత పర్ఫెక్ట్గా వినపడుతున్నాయి చూడండి చెవులు. దానికైతే ఇది అంత దూరంలో కూర్చోకదండి, పక్కలో కూర్చుంటే కూడా బుర్రకెక్కదండి వాక్యం. పక్కలో కూర్చొని చెప్పినా కూడా బుర్రకెక్కదండి వాక్యం. అసలు ఎంత దౌర్భాగ్య పరిస్థితి, అంత దిగజారిపోయిందండి ఈ బ్రతుకు. అసలు దేవుడి మాటలు పట్టవు, దేవుడి మాటలు బుర్రకెక్కవు, అంతా ఏమంటారండి అసలు సహకరించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి. అసలు ఏం బొత్తిగా పని చేయకుండా అయిపోయింది. అంతే, అలా చేసి పడేసాం దీన్ని. మీరు అర్ధగంటలే అన్నారు అన్నట్లుగా శరీరం అటు ఇటు ఆలోచిస్తుంటుందండి. అర్ధగంటనే అన్నారు చూసారా, అస్సలు ఓపిక కూడా దీనికి ఉండదండి. అసలు అంత మద్యం వచ్చేసిందండి దీనికి, మన భాషలో మాట్లాడుతుంటాం. ఎందుకు ఈ బ్రతుకు ఆయన మాటలకి ఇది అవకాశం ఇవ్వనప్పుడు. అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి అంటారు చూడండి. 12వ వచనంలో చూడండి అన్న, జకర్యా గ్రంథం 7:11 చూస్తున్నాం కదా. 12లో చూడండి మళ్ళీ ఏమంటున్నాడు, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను, ఇవన్నీ దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత దైవావేశంతో కూడుకున్న మాటలండి. మనుషులతో రాయబడిన మాటలు కావండి ఇవి. అసలు సాక్షాత్తు సర్వేశ్వరుడి మాటలండి. అసలు ఆయన మనసులో ఉన్న దాగున్న ఆవేదనతో కూడుకున్న మాటలండి. ఆయన మనసు, ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనసు అంతా దీంట్లో దాగి ఉందండి. దేవుడు నీకు అర్థం కావాలా, ఆయన మనసు ఇక్కడ ఉందండి, మన చేతిలో ఉంది. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన మనసు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి నీకు తెలియాలంటే ఇదే టోటల్గా 66 పుస్తకాలతో నిక్షిప్తం చేసి మన చేతిలో పెట్టాడండి. ఆ మాటలంట ధర్మశాస్త్రమును అంటే దేవుడి మాటలు. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తలు దీన్ని రాశారండి. ఎంతోమంది ప్రవక్తలు దీన్ని రాశారండి. పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు ఆ దేవాతి దేవుడు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత, చూస్తున్నారా, తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన ఈ మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందములనే కఠినపరుచుకుని అంత కఠినంగా తయారైపోయారంటండి. అంత కొవ్విందిగా అయిపోయిందంటండి. అసలు తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకుని గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి
ఏం రాబోతుందంట తెలుసా? ఇంత దరిద్రంగా, ఇంత కఠినంగా నీవు తయారైతే ఇక దేవుడు ఊరుకుంటాడా? వినడానికి అంత బద్ధకం ఏర్పడినప్పుడు, వినడానికి అంత కొవ్వినప్పుడు నీ హృదయము గ్రహించకుండా క్రొవ్వింది. కానీ బ్రతుకు, నీ జీవితం, నీ ఆలోచనలు అలా ఉండిపోయినాయి. వినలేని పరిస్థితిలో వినకున్నట్లు హృదయములను కురుగిందము వలె కఠినపరుచుకున్నారు. కాబట్టి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ దేవాతి దేవుడి యొద్ద నుండి, యెహోవా యొద్ద నుండి మహా ఉగ్రత వారి మీదకి వచ్చాను. ఉగ్రత కాదండి, మహోగ్రత. మహోగ్రత మనుషుల మీదకి రాబోతుందండి. అది ఎప్పుడు తప్పించుకుంటామండి? అసలు ధనవంతుడికి వచ్చేసింది కదా ఇప్పుడు. ఆ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడండి వాడు. ఎన్ని రోజులు రా బాబు అంటే, ఏమండి, ఎప్పుడో యేసుక్రీస్తుకు పూర్వము ధనవంతుడు ఆ యొక్క నరకంలో యాతన పడుతూనే ఉన్నాడండి. ఇప్పటికీ ఒక శత్రువు అనేవాడు కూడా ఆ స్థితిని పొందకూడదండి అల్లాడిపోతున్నాడండి ధనవంతుడు. ఒక శత్రువు కూడా ఇక్కడ రాకూడదు. తనకు ఎవరైనా శత్రువులు ఉంటారు చూసారు, భూమి మీద మనకు బోలుడు ఉంటారండి. ఒక శత్రువు కూడా రాకూడదండి అని అల్లాడిపోతున్న ధనవంతుడి గాథ మనకు బైబిల్లో రాయించి పెట్టాడండి. యథార్థ సంఘటన. అప్పుడు వినాలి వినాలి వినాలని ఆరాటపడుతున్నాడు, కానీ దొరకదు. బాధకు బోధ ఉండదు అక్కడ. ఎంత బాధపడుతున్నావో అక్కడ బోధ కావాలని, బోధ అంటే వినాలి అనుకుంటున్నావు, దేవుడు మాటలు వినాలనుకుంటున్నావు. ఇక్కడ ఎంత చెప్పినా వినలేదు, ఎంత చెప్పినా ఎక్కలేదు బుర్రకు, ఎంత చెప్పినా మీ హృదయం గ్రహించలేకపోయింది, ఆలోచించలేకపోయారు. అలా చెవులు దులుపుకొని వెళ్ళిపోయారు. కోడి గురించి నేను చెప్తుంటాను కదా, కోడి దులుపుకొని వెళ్ళిపోయినట్లు మట్టి నిండా పట్టించుకుంటుంది. బాడీకి మొత్తం మట్టి నిండించుకుంటుంది. కొద్ది దూరం ఇలా ఉంటుంది, అంతే ఇరిచిపోతుంది, మొత్తం చక్కగా వెళ్ళిపోతుంటుంది. అది అలా మనం బాగా పట్టించుకున్నట్లు లేచినాక అంతా దులిపి వెళ్ళిపోతుంటారు. పో ఇక్కడికే నీకు అలా చూసుకుందాం కానీ పో ఎవరింటికన్నా ఆ రోజు వస్తాం, అప్పుడు చూద్దాం పో. ఇలా ఉండిపోతుందండి అసలు బ్రతుకు. అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడి యొద్ద నుండి మహా ఉగ్రత వారి మీదకి వచ్చును. ఇలా ఉంటే వినలేని పరిస్థితి. ఎందుకంటే వాక్యం వినలేకుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. వాక్యం వినలేని పరిస్థితిలో ఉండిపోతే మనకు ఇంక బ్రతుకులు ఉంటాయా ప్రియులారా? అసలు ఇంకా చూడండి ఏమంటాడు 13వ వచనం చూడండి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమండి ఆయన ఏమని సెలవిస్తున్నాడు? నేను పిలిచినప్పుడు రండి రండి అని పిలుస్తున్నాడండి వాక్యం చేత. వినండి నాయన. ఎప్పుడు వినాలి? భూమి మీద బ్రతుకు మీకు ఇచ్చినప్పుడే. నేను నిన్ను పిలవకముందే. ఎప్పుడు? పిలుపు అంటే మరణం. ఈ చావు పుట్టుకల మధ్య ఉండే కాలం దేవుడి మాటలతో బ్రతుకును సరి చేసుకునే ఒక అద్భుతమైన అవకాశంతో కూడుకున్న బ్రతకండి ఇది. ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం ఉంది చూశారు, ఏదో చేసేసుకోనికి కాదు. ఈరోజు నీకు బ్రతికి ఇవ్వబడ్డది చూశారు, ఈరోజు బ్రతికి ఇవ్వబడ్డది చూశారు. ఈ బ్రతుకు రేపు కూడా ఇవ్వబడడానికి అనుకుంటున్నారా? రేపు ఎందుకు ఇవ్వాలి బ్రతుకు చెప్పండి? ఈరోజు ఉంది బ్రతుకు, రేపు కూడా బ్రతుకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? రేపు బ్రతుకు రేపు ఎందుకు ఇవ్వాలి? ఈరోజు తిన్నది రేపు తినడానికా? ఈరోజు సమాజంతో గడిపింది మళ్ళీ రేపు అదే సమాజంతో గడపడానికా రేపు బ్రతుకు ఎందుకు తెలుసా? రేపు నువ్వు వింటా అంటే, రేపు వినడానికి అవకాశం దేవుడు ఇస్తే, అది ఆయన అనుమతిస్తే రేపు వెళుతావు. ఇలా ఇచ్చినట్లే రేపు కూడా ఇస్తాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అసలు ఎందుకు ఇవ్వాలి? మీరు ఆలోచించండి. ఎందుకు ఇవ్వకూడదు? సగం పని పెట్టేసిన అంటాడు అంజీ. రేపు సగం పని పెట్టొచ్చునా నేను, ఎందుకు ఇయ్యడు? రేపు వస్తాను చెప్పేసి ఉంటాడు, వస్తాను అతను చెప్పేసి ఉంటాడు. ఏమనుకోక, నేను పోల్చుకుంటా, మళ్ళా పోయి నన్ను అన్నారు అనుకుంటారు. నేను ఏదో చెప్పేసి ఉంటా, రేపు వస్తానని చెప్పేసి వచ్చుంటా, నేను బాజాప్తగా చెప్పేసి వచ్చుంటా. కానీ రేపు నాకు ఇవ్వచ్చా అండి? అసలు నేను అయితే చెప్పేసి వచ్చిన, లేదురా బాబు వాళ్ళు లేదురా, ఈ రాత్రి 11 గంటలకు డెడ్ లైన్ ఆయన స్టార్ట్ అయింది, ఇది 2 గంటలు నువ్వు, కానీ రేపు ఏదో టైం ఇచ్చేసావు. లేదు కదా నాన్న, నాకైతే తెలియదు, నేను టైం ఇచ్చేసాను, 11 గంటలకు ఇక్కడ వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకు ఇవ్వాలి? ఈరోజు గడిపింది రేపు గడపాలనా? లేదండి. అసలు బాగుందండి అసలు. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి. ఎంతమంది వచ్చారండి ఈరోజు? ఎన్ని వారాలు తప్పకుండా వస్తున్నామండి. అసలు పరిగెత్తుకుంటూ పరుగని పరిగెత్తుకుంటూ రావాలండి దేవుని వాక్యం దగ్గరికి. అలా రాగలగాలి. ఎంతవరకు? ఎంతవరకు? ఎన్ని రోజులు ఉండాలి ఇలా? ఎప్పుడైనా ఇసుకొచ్చిందమ్మా? సువర్ణ ఉన్నదమ్మా? ఎక్కడో చేయొద్దమ్మా, నాకు కనబడతలేవు. బోర్ వస్తుందమ్మా ఉండడానికి?
రోజు పొద్దున్నే ఎవరికైనా బోర్ వస్తుందా? తిని తిని ఏదో ఇసుకొస్తుందిరా బాబు దీనికి 3 పూటలు పెట్టి అని అంటారా? బా అలా అని అంటాం. అసలు బోర్ వస్తుందండి అసలు మీరు చేసే పనులు. రోజు డ్యూటీ కాకున్నది అని అంటావా? రోజు తిండి కాకున్నది అంటారా? హౌరా హౌరా ఏంటే ఇలా బగారా 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 బాగా తినాలంటాడు. ఆహా లటుకులు 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 కొట్టుకుంటూ తింటుంటాం. ఎల్లుండి కూడా ఇలానే చెయ్యి, బాగుంది వేసేయి. ఇది ఆసక్తి. రోజా వాక్యము మనం పెట్టింది కానా 2 రోజులా? ఎట్లా ఉంటాయి చూడండి. రేపు మాపు ఎల్లుండి వరుసగా ఉంటాయన్నమాట. 3 రోజులా? 3 రోజులు మంచి బిర్యానీతో కూడుకున్న భోజనాలు అంటమ్మా. వండే తిప్పలు లేదు. బాగుంది అనుకుంటాం. ఆడపిల్లలు ఎలా ఉంటుందమ్మా, అమ్మ పొయ్యి వెలిగించే అవసరం లేదంట. 3 పూటలు అక్కనేనంట. 3 పూటలు అక్కనే అంట. అవునా? అందరూ వెళ్ళపండి. ఇదేంటో అండి అసలు వాక్యం అంటే ఎందుకండి ఇంత బాధ? దేవుడు ఎంత బాధపడుతున్నాడు. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ధనవంతుడు పిలుస్తున్నాడు, దేవా అంటున్నాడు. ఏం చేస్తున్నా బాబు, నేను ఏం చేయలేను అంటాడు దేవుడు. ధనవంతుడు పిలుస్తున్నాడు నరకంలో, నేను పిలిచానురా. చాలాసార్లు నీ దగ్గరికి మోషేను పంపించాను. ధనవంతుడు ఎప్పటోడో తెలుసా? మోసే కాలానికి సంబంధించిన ధనవంతుడు అండి. మోసే కాలంలో ఉన్నవాడు, మనం బైబిల్లో చెప్పుకున్న ధనవంతుడు లాజరు. మోసే కాలంలో ఉన్నవాడు. మోసే ప్రవక్తలు ప్రకటిస్తుంటే ఈ దుర్మార్గుడు తినడానికే నేను పుట్టానన్నట్లుగా, సంపాదించడానికే పుట్టానన్నట్లుగా ప్రతిదినం సుఖపడడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు అండి. ఏంట్రా నీ బ్రతుకంటే సుఖపడడమే జీవిత ధ్యేయం. ఈరోజు తిన్న తిండి రేపు తినకూడతాం, ఈరోజు కట్టిన బట్ట రేపు కట్టకూడదు. ఇదే బ్రతుకు అనుకున్నాడు. ప్రసంగాల మీద ప్రసంగాలు తన గుమ్మిడి జరుగుతున్న ఏ రోజు ఇన్న దాఖలాలు అని బ్రతుకులు లేవండి. అసలు ఎన్నిసార్లు పిలిచినా వినలేదండి వాడు దౌర్భాగ్యుడు. ఇప్పుడు నరకంలో వాని బ్రతికి ఎలా ఉంది తెలుసా? కొరడలతో కొడితే ఉరుకులాడుతుంటాడు చూడు నరకంలో. ఉరుకులాడుతూ ఉన్నాడు, గుమ్మిడితో ఉరుకులాడుతున్నాడు. అయ్యా అంటే పో 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 అయ్యా అంటున్నాడు. పో ఎవడు విన్నాడండి. అసలు జాలి, దయ, కనికరము ఏది ఉండదు అక్కడ. అల్లాడిపోతున్నాడు, నిత్య శిక్షలు అల్లాడిపోతున్నాడు. దేవా అంటే ఏం చేయలేను నాయన. అప్పుడు మీరు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అప్పుడు సమయం కాదు అది దేవుడిది. సమయం ఏదైనా ఇప్పుడేనండి. ఇది దాటిందా దొరకదండి. చాలా ప్రమాదం. మీరు ఎలా వింటున్నావా నాన్న బాలస్వామి? ఎలా వింటున్నారో మీరు ఆలోచించండి అమ్మా. ఈ మాటలు దొరకవు తల్లి. నేను చెప్తున్న మాటలు ఏదో కొన్ని నిమిషాలు ఏదో మిమ్మల్ని కవించడానికి కాదండి. ఇదే టైంపాస్ కాదండి. అసలు మన జీవితాలను వెలుగుపరుచుకోవాలి, మన జీవితాలను మేలుకొల్పాలి, మన జీవితాలను చైతన్యపరచుకోవడానికి ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టబోతున్నాం. ఈ సంగతులు ప్రపంచ వేదికల మీద చెప్పవలసిన మాటలండి. అసలు సమాజం ఆలోచించలేకపోతుంది ప్రియులరా. ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టబోతున్న భయంకరమైన పరిస్థితులకు మన బ్రతుకులు వెళ్ళబోతున్నాయండి. ఈ దేవుడి మాటలను నోచుకునకపోతే, ఈ మాటలకు మనం ఇలువయకపోతే, ఈ మాటల దగ్గరికి మనం పరిగెత్తుకొని రాకపోతే రేపు భయంకరమైన శిక్షలోనికి మన బ్రతుకులు వెళ్ళబోతున్నాయి ప్రియులరా. ముందస్తుగా ఈ ప్రకటనలు మనకు జరుగుతున్నాయి. ఎవరికి లేని గొప్ప భాగ్యం కదా ప్రియులరా. ఇంత చీకటిలో ఏదో ఆయన మాటల కోసం కష్టపడి మనం వచ్చాను చూశారు. ధన్యత స్థితిలోనికి మన బ్రతుకులు వెళ్ళిపోతాయండి. 1 గంట సేపు ఇక్కడ మనం కూర్చున్నాం చూశారు. ఇది ధన్యత స్థితిలోనికి వెళ్ళిపోతాయి. మనం మర్చిపోవచ్చు ఈ రోజు దినాన్ని, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. నా పిల్లలు 1 గంట సేపు కూర్చొని నా వాక్యం విన్నారు. రేపు వీళ్ళకి మహా భవిష్యత్తు వీళ్ళ కోసం సిద్ధం కాచుకొనుంది, స్వాగతం పలుకుతుందని దేవుడు రాసుకుంటాడండి. బ్రతుకుదాం. చిన్న జీవితం అండి, బ్రతుకుదాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుడి వాక్యం కోసం పరిగెత్తుదాం. ఎక్కడ వాక్యం అని పరిగెత్తుకుంటారండి. ఎవరినో అడగండి, ఎక్కడ ఉంది ఈ వారం, ఎక్కడ ఉంది అడగండి, ఆరాటపడండి, వేగిరపడండి. దేవుని యొక్క సన్నిధికి అనుదినము వాక్యపు ఆలోచనలతో బ్రతుకులను కట్టుకుంటే తప్ప నా బ్రతుకు బాగుండదు, బాగుపడదన్న ఆలోచనలతో ఎప్పుడైతే పరుగులు తీస్తారో, ఎప్పుడైతే ఎంపర్లాడుతుంటారో అప్పుడు బ్రతుకులు బాగుంటాయండి, చక్కగా ఉంటాయి పిల్లరా. దేవుడు కోరుకున్నట్లుగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన శైలి అద్భుతంగా ఉంటుంది. దేవుడి పిలుపు ఎప్పుడొచ్చినా సరే స్వాగతిస్తామండి. దేవుడిని ఆలోచనలతో బ్రతుకుతున్నవాడు స్వాగతిస్తాడు ఆ పిలుపును. దేవా వచ్చేస్తావు బిడ్డ అంటే, నేను సిద్ధం తండ్రి, వచ్చేస్తాను ఆయన, నిన్ను చూడాలనుంది దేవా, ఎన్నో రోజుల నుంచి నీ దగ్గరికి రావాలనుంది దేవా, వస్తాను తండ్రి. అలా ఉండిపోయే వారంగా ఈ మాటలు విన్నప్పుడే మనం అలా సిద్ధపడతామండి. ఈ మాటలు వినకపోతే అది ఉండదండి, అసలు పోవాలన్న ఆలోచన ఉండదండి.
ఎక్కడ పోతాం మనం? ఇక్కడనే ఉంటాం అన్నట్లే ఉంటుంది. ఏం అసలు జ్ఞాపకాలు ఉండవండి, అసలు స్పృహ ఉండదు, ఏం సోయి ఉండదండి. అసలు ఎక్కడ పోవాలి అంటాడు, రేపు పోవాలిరా, అక్కడ అయిపోయింది జీవితం, వెళ్ళిపోవాలిరా. ఏమండి అన్ని సూచనలు ఎన్ని కనబడతలేవండి, అసలు ఎన్ని కనబడతలేవు సూచనలు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మళ్ళీ చదివి వినిపిస్తాను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఇంకెందుకు వింటాడప్పుడు? కాబట్టి ఏది వినాలన్నా, బాగుపడాలన్నా, బాగు చేసుకోవాలన్నా ఈ బ్రతుకులోనే వెయిటింగ్ చేయకండి. రేపటి దినం నీది కాదు. ఈ రోజు అన్నది, ఈ క్షణం అన్నది మనకిచ్చాడు. రేపు అన్నది అది దేవుని చిత్తం ఉందా లేదా మనకు తెలియదండి. రేపు ఈ దినంలోనికి, ఈ టైంలోనికి, మళ్ళీ ఈ దినంలోకి రేపు వస్తాం అన్నది మనకు ఎరగం, అంటే మనం ఎరగం. అన్నీ ఒకేలా ఉండవు పరిస్థితులు. కాబట్టి ప్రియులారా, గమనించాలని కోరుకుంటూ తలలు వంచండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి మంచి ఆలోచనలతో, దేవుని యొక్క ఆలోచనలతో కట్టుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా వాక్యం ఎక్కడున్నా పరిగెత్తుకుంటారండి. ఎక్కడ మీరు ఏమండి సనుగులు, సంశయాలు లేదా సాకులు ఇవి చెప్పి తప్పించుకుంటే నష్టం మీకే. వాక్యం ఎక్కడ ఉందని పరిగెత్తుకుంటారండి. ఏదైనా ఉన్నా దాన్ని దొబ్బేసి వాక్యం కోసం పరిగెత్తుకుంటూ వస్తే బాగుపడతాం. అనుదినము నా గడప యొద్ద కాచుకునేవారు, నా సన్నిధికి వచ్చేవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. వినడానికి ఆ ప్రయాస ఎప్పుడైతే ఎగిరపడే ఆ స్థితి, ఆ తీవ్రత ఉంటుందో మనం బాగుంటాం. కాబట్టి ఎప్పుడు వినాలి వాక్యం, ఎప్పుడు వినాలి. అప్పుడు బాగుంటుంది బ్రతుకు, అలా చక్కగా బ్రతుకుతాం మనం. చాలా మంచి ప్రవర్తనలు మనలో అలవాటైతే అండి దేవుడు సంతోషపడే విధంగా బ్రతుకును కట్టుకునే ఒక అద్భుతమైన అవకాశం దేవుని మాటలతో ఉంటుంది పిల్లలు. లేకపోతే బ్రతకలేమండి. అసలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి భయంకరమైన సమాజంలో ఉన్న మనకు ఎప్పుడు దేవుడి మాటలు అవసరం. ఈ మాటలతో మనం ఉంటేనే సమాజంలో ఉన్న ఇదో సాతాను యొక్క ప్రభావం ఎక్కువ ఉంది సమాజంలో. దేవుని యొక్క ఆలోచనలు చాలా తక్కువ సమాజంలో. ఎక్కడ వెళ్ళినా వాడి ప్రభావమే ఉంది. కాబట్టి మనం దేవుని మాటలతో, శక్తితో కూడుకున్న వారంగా మనం ఉండాలంటే ఎప్పుడు మాటలు అవసరం మనకు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు కూడికను ఏర్పడేసిన వారి పట్ల కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడా, పక్కన తండ్రి, విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకున్నాము తండ్రి. చెప్పబడ్డ మాటలు దేవా మా బ్రతుకులో ఫలించటంలో కృప చేయండి. ఇని ఇడిచిపెట్టేవారుగా కాక కేవలం ఈ రాత్రికే ఇప్పటికే పరిమితం కాకుండా మా బ్రతుకు కాలం అంతా దేవా వినడానికి ఎగిరపడాలి. ప్రతి క్షణం నీ మాటలు వినగలిగినప్పుడే మా ఆత్మ దేవా నూతనపరచబడుతుంది, శక్తితో కూడుకుంటుంది, మా ప్రవర్తన సరిచేయబడుతుంది. మేము చేరుకోవాల్సిన లోకానికి మేము చేరుకునే ఒక అద్భుతమైన అవకాశాలు వినడం వల్లనే మా బ్రతుకులు బాగుపడతాయి, ధన్యత స్థితిలోనికి వెళ్ళిపోతాయని నీ మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి మేము వినం, మా వల్ల కాదు, మాకు అవసరం లేదు అనే స్థితికి మేము ఎప్పుడైతే వెళ్తామో దేవా, ఆ రోజు కూడా నీవు కూడా మేము ఇక్కడ ఏ విధంగా అయితే అన్నామో అప్పుడు నీవు కూడా మమ్మల్ని పట్టించుకోవు. ఆ తర్వాత నీ మహా ఉగ్రతకు మా బ్రతుకులు లోనైపోయే భయంకరమైన పరిస్థితులు ఉంటాయన్నది కూడా మేము తెలుసుకున్నాం, ఆలోచించాం. కాబట్టి దేవ ఆలోచనలుగానే కాక ఇక్కడ ఎవరైనా పిల్లలు ఈ ఆలోచనలతో బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలని ఆశపడుతూ ఉంటే వాళ్ళకు రెట్టింపు ఆలోచనలు దయచేసి ముందుకు నడిపించండి. ఈరోజు కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన పరిస్థితులు, వారికి ఉన్న ఇబ్బందులు, ఇరుకుల సమస్యలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఇవ్వబడిన గర్భఫలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఏదైనా తండ్రి ఇబ్బందులతో సతమతం అవుతున్నా వారికి కావాల్సిన సహాయం అందించండి. వారి ఆరోగ్యాల పట్ల కృప చూపండి. వచ్చిన పిల్లలు కూడా ఏదైనా ఇబ్బందులతో, ఇరుకులతో సతమతం అవుతున్నా వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి. దేవా, వారికి కావాల్సిన ఆరోగ్యాలను దయచేయండి. చక్కగా నీ ఆలోచనలతో బ్రతుకులను కట్టుకోవాలని ఒక అద్భుతమైన ఆలోచనలోనికి నీ బిడ్డలు రాగలుగుటకు, త్వరగా నీ యొక్క రక్షణ భాగ్యాన్ని అందుకునే గొప్ప భాగ్యం పొందుకున్నటకు అవకాశం నీ బిడ్డలకు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు నాకు చేసిన సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.